హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పెట్టకథలు. దిస్ ఈజ్ హరికృష్ణ కడియాల. తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయాయి, ఆంధ్ర ఎలక్షన్స్ వచ్చేసాయి. బేసిక్గా ఆంధ్రాలో ఎలక్షన్స్ అనగానే మామూలు మజా ఉండదు. పవర్ అనేది చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. దాంతో ఎలక్షన్స్ రసవత్తరంగా మారిపోతాయి. అధికారం కోసం విచ్చలవిడిగా హామీలు ఇచ్చేస్తూ ఉంటారు. ఈ హామీల మీద తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఫ్రీ పథకాలు చూసి మాత్రం మీ ఓటు వేయకండి. ప్రజెంట్ మ్యాటర్లోకి వస్తే, మీ ఓటు చాలా విలువైనది. 5 సంవత్సరాల మన భవిష్యత్తుని, రాష్ట్ర అభివృద్ధిని నిర్ణయించేదని గొప్పలు చెప్తూ ఉంటారు మన ఘనత వహించిన రాజకీయ నాయకులు. కానీ కాదు, అస్సలు కాదు. 5 సంవత్సరాల ఒక పార్టీ భవిష్యత్తుని డిసైడ్ చేసేది మన ఓటు. మన ప్రజాస్వామ్యంలో అంతకు మించి మీ ఓటుకి ఎక్కువ వాల్యూ ఇచ్చుకోకండి, చాలా తప్పు. సో అలాంటి ఒక పార్టీ భవిష్యత్తుని నిర్ణయించే మీ ఓటు అసలు రహస్యమేనా? అకార్డింగ్ టు సుప్రీంకోర్టు గైడ్లైన్స్, ఓటు వేయడం అనేది చాలా రహస్యం. దాని గురించి ఎవరికీ చెప్పకూడదు, ఎవరూ చూడకూడదు. అందుకే ఓటు వేసేటప్పుడు చుట్టూ ఎవరూ చూడకుండా కవర్ చేస్తారు. ఎటువంటి ప్రలోభాలు, భయాలు, బలవంతం లేకుండా కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా ఓటు వేయాలని ఉద్దేశం. ఎవరైనా మిమ్మల్ని మీరెవరికి ఓటు వేస్తున్నారు అని అడగడం కూడా తప్పే. అంత రహస్యంగా జరగాలి ఈ ఓటింగ్ ప్రాసెస్. కానీ ఎలక్షన్స్ అయిన రోజు సాయంత్రమే అన్ని ఛానల్స్లో ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి. కొంచెం అటు ఇటుగా ఆ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన నంబర్స్ ప్రకారమే ఫైనల్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో కూడా అదే జరిగింది. అప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ గారు అవన్నీ తప్పుడు లెక్కలని కొట్టిపడేశారు. కానీ చివరికి అవే నిజమయ్యాయి. అదొక్కటే కాదు, ప్రతి రాష్ట్రంలో ప్రతి ఎలక్షన్స్లో ఇదే జరుగుతుంది. ఇది ఎలా పాసిబుల్ అంటే చాలా సింపుల్. మీరెవరికి ఓటు వేయబోతున్నారు అనేది వాళ్ళకి ముందుగానే తెలుసు. వాట్ ద హెల్ అని షాక్ అయ్యారా? కానీ అదే నిజం. నేనెవరికీ చెప్పలేదే, మరెలా తెలుస్తుంది అనుకుంటున్నారా? అదే మ్యాజిక్. ఇక్కడ మీరెవరికీ డైరెక్ట్గా చెప్పలేదు, ఎవరూ మిమ్మల్ని డైరెక్ట్గా అడగలేదు. ఇండైరెక్ట్గా అప్రోచ్ అవుతారు. దానికి వాళ్ళు పెట్టిన పేరే సర్వేలు, ఫీడ్బ్యాక్లు. ఈ మధ్య ఒక 6 నెలల నుంచి చాలా మంచిగా, చాలా మర్యాదగా మాట్లాడుతూ మీ అందరికీ ఒక ఫోన్ కాల్ వచ్చింటుంది. వచ్చిందా? ఒక పొలిటికల్ సర్వే చేస్తున్నాం అని చెప్పి, ఇప్పటి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, ఇలా రకరకాల ప్రశ్నలు వేసి మీ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేస్తారు. నాకు తెలిసి ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు మంచిగా నవ్వుతూ, ఫ్రెండ్లీగా వాళ్ళు అడిగే ప్రతి దానికి సమాధానాలు చెప్పేసి ఉంటారు. అవునా? అలా మీకు తెలియకుండానే మీ ఓటు ఎవరికి వేస్తారో వాళ్ళకి ముందుగానే చెప్పేశారు. సో ఇప్పుడు ఆంధ్రాలో జరగబోయే ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. ఇక జరగబోయే ఎన్నికలు కేవలం నామమాత్రం మాత్రమే. అంతా డేటా మహిమ. ఎవరి డేటా వాళ్ళకుంది, దానికి తగ్గట్టు ఎవరి ప్లాన్స్ వాళ్ళకున్నాయి. ఎవరెక్కడ పోటీ చేయాలి, ఎక్కడ ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎక్కడ ఏ కులానికి చెందిన వాళ్ళని నిలబెట్టాలి, ఎక్కడ అభ్యర్థులను మార్చాలి, లాంటి వివరాలన్నీ అన్ని పార్టీల దగ్గర ఉన్నాయి. వాటిని బట్టే వాళ్ళ వ్యూహాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇదంతా ఒక జూదం, ఒక సరదా, ఒక ఆట. అందులో మనం కేవలం పావులం మాత్రమే. ఎలక్షన్స్ రోజు ఓటేసామని మనం ఎంతో గొప్పగా స్టేటస్లు పెట్టుకుంటాం. మన రాజకీయ నాయకులు మాత్రం మన స్టేటస్లు చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఈ సర్వేల మీద, ఎగ్జిట్ పోల్స్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఏ వ్యవస్థ కూడా. ఎందుకంటే దానికి ఎటువంటి ఆధారాలు ఉండవు, ఎవరూ కంప్లైంట్ చేయరు. సో మీరెవరికి ఓటు వేయబోతున్నారో మన ఘనత వహించిన రాజకీయ నాయకులందరికీ ఎప్పుడో తెలుసు. రాబోయే 5 సంవత్సరాల భవిష్యత్తు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. అదే మీకు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు నీకెందుకు చెప్పాలి అని ఫోన్ పెట్టేసుంటే మన ఓటుకి ఏమైనా అర్థం ఉండేదేమో. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. అయినా మీకింకా నేను చెప్పేది నమ్మబుద్ధి కావట్లేదా? అయితే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. డేటు టైము సరిగ్గా గుర్తులేదు, కానీ 2019 ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని, అది కూడా ఎన్ని సీట్స్తో వస్తుంది అని ఫిగర్తో సహా బెట్టింగ్లు జరిగాయి. ఈ విషయం నాకు తెలిసినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు, నవ్వి వదిలేశాను. కానీ రిజల్ట్స్ వచ్చాక అర్థమైంది నాకు అదెంత సీరియస్ మ్యాటర్ అని. సో ఈ ఎలక్షన్స్ వల్ల ఏదో కామన్ మ్యాన్ తలరాతలు మారిపోతాయి, మన జీవితాలు బాగుపడతాయి, రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుంది అని మరీ ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే ఇక్కడ ఎవడూ కూడా డబ్బు, కులం, మతం, వర్గం, అభిమానం వీటన్నింటినీ పక్కన పెట్టి ఓటేయడు. ఏ ఒక్కడూ కూడా న్యూట్రల్గా ఆలోచించడు. అలా ఆలోచిస్తే ఇక్కడ ఏ పార్టీ గెలవదు. అలాగే అధికారం కోసం చాలా కన్వీనియంట్గా మాటలు, పార్టీలు మార్చని ఏ నాయకుడు లేడు. కాబట్టి ఎక్కువగా టెన్షన్ తీసుకోకుండా మనందరం శ్రీకృష్ణుల్లాగా, భీష్ముల్లాగా, ద్రోణాచార్యుల్లాగా, కృపాచార్యుల్లాగా, ధృతరాష్ట్రుల్లాగా, బార్బరికుల్లాగా, కర్ణుల్లాగా మారి జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్రాన్ని చూసి ఎంజాయ్ చేద్దాం. అండ్ ఫైనల్లీ ఇవాళ క్లోజ్ చేసే ముందు
మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మంచి కాన్సెప్ట్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్, టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్, బాయ్.